శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తుల రాకతో సందడి నెలకొంది. శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. ఉదల మండలం ఉప్పరపల్లిలోని శివగట్టు మల్లికార్జున స్వామి టెంపుల్లో ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ బోలాశంకరుని వేడుకున్నారు ఎమ్మెల్యే. కొన్నూరులోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ఈ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. మరి సుల్తానాబాద్ సిటీ కేబుల్ ద్వారా దేవుని ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో కూడా ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. మరి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా రైతులకు మంచి పంట వండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి ఆ శివుని కోరుకోవడం జరిగింది. తప్పకుండా దేవుని దయ వలన అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని తొగర్రాయి గ్రామం అలాగే సుల్తానాబాద్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఆ దేవదేవుని దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. దర్శనానికి 2-3 గంటల సమయం పట్టింది. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఆలయ చైర్మన్ ఎల్లంకి సత్యనారాయణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.
ఏర్పాటులో ప్రధానమైన భూమికను పోషించింది బీజేపీ పార్టీయేనన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి. సుల్తానాబాద్ మండలం రేగడి మదికుంటలో వివిధ పార్టీల నుండి బీజేపీలో గుజ్జుల సమక్షంలో చేరారు. అంతకుముందు కనుకుల క్రాసింగ్ రోడ్ నుండి మదికుంట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేశారు గుజ్జుల. ఈ సందర్భంగా అనేక జెండాలు ఎగరేసేది ఉంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడం కొరకు భారతీయ జనతా పార్టీ విశ్వసనీయతను ఇవాళ ప్రదర్శించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడ్డాం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా, మా మీద ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా, ఏదైతే తెలంగాణ మాటలకు ఇచ్చినామో, అమరవీరుల ఆశయాలు నెరవేర్తామని చెప్పినామో అమరవీరుల ఆశయాలు నెరవేర్చడం కొరకు ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడ్డటువంటి పార్టీ ఆ ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీకి ఉంది. మేము బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన నేను అభినందిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతో అనేక రకాలుగా ఇలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ యువత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి ప్రశ్న ఇలా ఉత్పన్నమైనప్పుడు దాన్ని చేర్చేటువంటి శక్తి, దాన్ని తీర్చేటువంటి శక్తి, ఈ తెలంగాణను నిర్మాణం చేసేటువంటి శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు ప్రతి ఇంటింటికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు సర్పంచ్ అనయ్యగౌడ్. మార్కండేయ కాలనీలో 60,000 లీటర్ల అదనపు మంచినీటి ట్యాంక్ కోసం భూమి పూజ చేశారు. ని 60,000 కెపాసిటీ లీటర్ల ట్యాంక్గా మార్పు చేసి ఈరోజు శివరాత్రి పర్వదినాన ప్రారంభం చేసుకోవడం జరుగుతున్నది. మరి 60,000 కెపాసిటీ లీటర్ల ట్యాంకును మంజూరు చేసినటువంటి మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మరి దీనికి సహకరించినటువంటి పెద్దలు డాక్టర్ ఎంపీ వివేకానంద గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి మా యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులందరికీ, ఈ గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులందరికీ కూడా ఈ శాంక్షన్ అయి ఏదైతే మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 24 గంటలు మంచినీటి సరఫరా చేస్తామని చెప్పాము. గట్టపల్లి మానేరు వాగు నుండి సుల్తానాబాద్ వరకు 21 లక్షల రూపాయలతోని మంచినీటి పైప్ లైన్ మరి పూర్తిగా వస్తున్నది. దాన్ని కొంత అనివార్య కారణాల వల్ల మరి ఆ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో కొంచెం పెండింగ్ జరుగుతున్నది. అయినప్పటికీ దాన్ని మరి మన శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని వేగవంతం చేయడానికి ఆ యొక్క నీరు కూడా మరి రెగ్యులర్గా వచ్చేది ఉంటే ఈ సుల్తానాబాద్ గ్రామంలో ఉండబడినటువంటి మంచినీటి సమస్య పూర్తిగా తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సుల్తానాబాద్ గ్రామంలో పురాతనం నుండి వేసినటువంటి పైప్ లైన్లు మరి శిథిల వ్యవస్థకు అయి ఉన్నాయి. ఈ గ్రామంలో వివిధ వార్డులలో మంచినీటి సరఫరా కొంత ఇబ్బంది జరుగుతున్నది. మరి అదనంగా పైప్ లైన్ల కొరకు కూడా మరి ప్రభుత్వం ద్వారా కృషి చేసి వాటిని కూడా సాధించుకొని ప్రజలకు ఎల్లవేళలా గ్రామ పంచాయతీ పాలక వర్గం పక్షంగా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి. సుల్తానాబాద్ నుండి కాల్వశ్రాంపూర్ వరకు డబుల్ రోడ్ విస్తరణ పనులకు గాను సిఆర్ఎఫ్ నుండి 8 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చెప్పారు. శ్రీవాణి సూర్య జూనియర్ కళాశాలల వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు.
కార్యక్రమానికి చొప్పదండి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి విద్యా సంస్థల అధినేత రేకులపల్లి విజయ్ కుమార్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు.